అంతేకాదు ఆ చినిగిపోయిన బట్ట ద్వారా నీ ఇంట్లోని లక్ష్మీ కటాక్షం కూడా బయటకు వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని నిరూపించడానికి కృష్ణుడు ఒక ఉదాహరణ చెప్పాడు. పూర్వం కాశీ నగరంలో కనకవతి అనే ఒక జమీందారిని ఉండేది. ఆమె పేరుకు తగ్గట్టే కనకవర్షం కురిపించేంత ఆస్తిపాస్తులు ఆమెకు ఉండేవి. పట్టుచీరలు అంటే ఆమెకు పిచ్చి. రోజుకొక చీర కట్టుకునేది. ఒక్కసారి కట్టుకున్న చీరను మళ్లీ కట్టుకోవడానికి నామోషిగా ఫీలయ్యేది. ఆమె బీరువాలు నిండా వందల కొద్దీ చీరలు ఉండేవి. పండుగ వచ్చిందంటే చాలు కొత్త బట్టలు కొనడం, పాతవి పనివాళ్లకు పంచిపెట్టడం ఆమెకు అలవాటు. అయితే ఆమె ఇచ్చే విధానం చాలా ఘోరంగా ఉండేది. కనకవతి తన పనిమనుషులు లేదా యాచకులు వచ్చినప్పుడు తన పాత చీరలను, భర్త పాత పంచెలను, చినిగిపోయిన ఉత్తరీయాలను ఉండలు చుట్టి వారి ముఖాన విసిరేది. ఇదిగో, ఇది చాలా ఖరీదైన చీర, కొంచెం చినిగింది అంతే, తీసుకుని ఏడువు అని అహంకారంతో మాట్లాడేది. ఆ పేదవారు ఆకలికి, చలికి తట్టుకోలేక ఆమె విసిరిన ఆ చినిగిపోయిన బట్టలను తీసుకునేవారు. అంతేకాదు కనకవతి తన బాగా వాడేసిన చెమట వాసన వచ్చే రవికెలను కూడా పనిమనిషికి ఇచ్చేసేది. నేను ఎలాగూ వేసుకోను కదా, నువ్వు వేసుకో అని ఇచ్చేది. ఇది ఆమె చేసిన అతి పెద్ద పొరపాటు. ఎప్పుడైతే కనకవతి తన చెమటతో, తన శరీర స్పర్శతో నిండిన ఆ రవికెలను, చినిగిపోయిన వస్త్రాలను ఇతరులకు దానం చేయడం మొదలుపెట్టిందో అప్పుడే ఆమె పతనం ఆరంభమైంది. శాస్త్రం ప్రకారం స్త్రీల రవికలు, పురుషుల లోదుస్తులు అనేవి వారి దాంపత్య శక్తికి మరియు ఆకర్షణ శక్తికి ప్రతీకలు. వాటిని ఇతరులకు ఇవ్వకూడదు. వాటిని కాల్చేయాలి లేదా ఎవరు తొక్కని చోట పాతిపెట్టాలి తప్ప మరొకరికి దానం చేయకూడదు. కనకవతి ఆ నియమాన్ని ఉల్లంఘించింది. కొన్నాళ్లకు ఏమైందంటే కనకవతి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఆమె భర్తకు ఆమె మీద ఉన్న ప్రేమ తగ్గపోసాగింది. ఆయన పరాయి స్త్రీల వ్యామోహంలో పడ్డాడు. కనకవతి అందం కూడా వికారంగా మారడం మొదలైంది. ఆమె ఒంటిమీద ఎన్ని నగలు ఉన్నా ముఖంలో కళ తప్పింది. మరోవైపు ఆమె బట్టలు వేసుకున్న ఆ పనిమనిషి మాత్రం రోజురోజుకు చూడచక్కగా తయారైంది. పనిమనిషి భర్త అకస్మాత్తుగా వ్యాపారంలో రాణించి డబ్బు సంపాదించాడు. అంటే కనకవతి తన వస్త్రాల ద్వారా తన అదృష్టాన్ని ఆ పనిమనిషికి ధారపోసింది. తన దరిద్రాన్ని చినిగిపోయిన బట్టల ద్వారా తానే అట్టే పెట్టుకుంది. కృష్ణుడి మాటలు వింటున్న సత్యభామకు భయం వేసింది. స్వామీ, మరిపాత బట్టలు ఏం చేయాలి? కాల్చేయాలా? అది వృథా కదా అని అడిగింది. కృష్ణుడు నవ్వి, కాల్చేయమని నేను చెప్పడం లేదు సత్య, శుభ్రపరచమని చెబుతున్నాను. నువ్వు ఒక వస్త్రాన్ని దానం చేయాలనుకుంటే దాన్ని ఉప్పు నీటిలో నానబెట్టి బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఉప్పు నీరు ఆ బట్టలో ఉన్న నీ శరీర శక్తిని లాగేసుకుంటుంది. ఆ తర్వాత అది కేవలం ఒక వస్త్రంగా మారుతుంది. అప్పుడు దాన్ని దానం చేస్తే పుణ్యం వస్తుంది. కాని చినిగిపోయిన వాటిని మాత్రం దానం చేయకూడదు. వాటిని బొంతలుగా కుట్టి వాడుకోవచ్చు లేదా ఇతర అవసరాలకు వాడాలి తప్ప దానం అనే పేరుతో మరొకరికి ఇవ్వకూడదు. ఎందుకంటే దానం గ్రహించే వ్యక్తి మనసులో చీ, చినిగిపోయినది ఇచ్చారు అని ఒక్క క్షణం బాధపడినా ఆ శాపం దాతకు తగులుతుంది. ఇది వింటున్న మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు. మరి మేము అనాథ ఆశ్రమాలకు పాత బట్టలు ఇస్తుంటాం కదా, అది తప్పా అని. తప్పేమీ కాదు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఇచ్చే బట్టలు చినిగిపోకుండా ఉతికినవి అయి ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి. ఇంతటి సూక్ష్మమైన విషయాలు మన ధర్మంలో దాగ ఉన్నాయి. మన పెద్దలు ఏదీ ఊరికే చెప్పలేదు. ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కారణం, ఒక మానసిక విశ్లేషణ ఉంది. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మన జీవితం మరింత ఆనందమయం అవుతుంది. ఈ కథనం మీకు నిజంగా ఉపయోగపడుతుందని భావిస్తే, మేము పడే ఈ శ్రమకు మీ ఆదరణ లభించాలని కోరుకుంటే దయచేసి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ మంచి విషయాన్ని యూట్యూబ్ ద్వారా మరొక నలుగురికి చేరవేస్తుంది. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. కనకవతి పరిస్థితి చివరకు ఎలా మారిందంటే, ఆమె ఐశ్వర్యం మొత్తం హరించుకుపోయి చివరకు ఆమె కూడా ఇతరుల దగ్గర పాత బట్టలు అడుక్కునే స్థితికి వచ్చింది. అప్పుడు ఆమెకు ఒక జాని ఎదురై ఆమె చేసిన తప్పును ఎత్తి చూపాడు. అమ్మా, నువ్వు లక్ష్మీదేవిని చీర రూపంలో చూశావు,
కాని ఆ చీరను గౌరవించడం మర్చిపోయావు. చినిగిపోయిన వస్త్రాన్ని దానం చేయడం అంటే చిల్లులు పడిన దోసిలితో నీళ్లు తాగడం లాంటిది. ఎంత పోసినా నిలబడదు అని చెప్పాడు. అయితే ఇప్పటివరకు మనం 3 ప్రధానమైన వస్తువుల గురించి తెలుసుకున్నాం. సాయంత్రం వేళ పెరుగు, పుల్లటి వస్తువులు, ఇనుము, ఓ పదునైన ఆయుధాలు, చినిగిపోయిన బట్టలు, ధరించిన రవికలు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మరొక అద్భుతమైన మరియు చాలామందికి తెలియని 4వ రహస్యం కూడా చెప్పాడు. ఇది వస్తువు కాదు, ఇది సమయం మరియు దిశకు సంబంధించిన నియమం. మనం దానం చేసేటప్పుడు తీసుకునేవాడు ఏ దిక్కున నిల్చోవాలి, ఇచ్చేవాడు ఏ దిక్కున ఉండాలి. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మనం చేసిన ₹1 కోటి దానం కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. చాలామంది గుడిలోనూ బయట పేదవారికి దానం చేసేటప్పుడు దిక్కులు చూసుకోరు. తూర్పుకు తెరిగే ఇవ్వాలా, పడమరకు తెరిగే ఇవ్వాలా అని ఆలోచించరు. కాని కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఒక ప్రత్యేకమైన దిశలో నిల్చుని దానం చేస్తే ఆ దానం స్వీకరించిన వాడి పాపాలు దాతకు చుట్టుకుంటాయట. అవును, మీరు విన్నది నిజమే. పుణ్యం కోసం దానం చేస్తే ఎదుటివాడి పాపం మనకు అంటుకోవడం ఎంత ఘోరం. అలా జరగకూడదంటే ఏ దిక్కున నిల్చోవాలి? అర్జునుడు ఈ విషయం వినగానే ఉలిక్కిపడ్డాడు. కృష్ణ, ఇన్ని రోజులు మేము ఎన్నో దానాలు చేశాం, కాని దిక్కులు చూసుకోలేదే, మాకు తెలియక ఏమైనా దోషం అంటుకుందా అని భయపడ్డాడు. అప్పుడు కృష్ణుడు దానిలో దిక్సూచి నియమాలను మరియు చేతిలో నుండి నీళ్లు వదిలే ధార వెనుక ఉన్న మర్మాన్ని విడమరిచి చెప్పాడు. అసలు దానం చేసేటప్పుడు చేతిలో నీళ్లు ఎందుకు పోయాలి? ఆ నీళ్లు కింద పడాలా లేక ఎదుటివారి చేతిలో పడాలా? ఈ సందేహాలకు కృష్ణుడు ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ దిక్కుల రహస్యమేమిటి? దానం చేసేటప్పుడు పాటించాల్సిన గోల్డెన్ రూల్ ఏమిటి? ఇది తెలుసుకోకపోతే మనం చేసే దానాలన్నీ వృథానే. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే అర్జున, భయపడకు. తెలియక చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉంటుంది. కాని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తేనే దోషం అంటుకుంటుంది. దానధర్మాల్లో దిక్కులు మరియు నీటిధార, జలధార అనేవి ప్రాణం వంటివి అని కృష్ణుడు ధైర్యం చెప్పాడు. అక్కడ ఉన్న ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు, ద్రౌపది అందరూ కృష్ణుడి వైపు ఏకాగ్రతతో చూస్తున్నారు. అప్పుడు కృష్ణుడు దానంలో దాగవున్న అద్భుతమైన సైన్సును, విజ్ఞానాన్ని వివరించడం ప్రారంభించాడు. ధర్మరాజా, మన శరీరం ఒక అయస్కాంతం లాంటిది. భూమికి కూడా అయస్కాంత శక్తి ఉంటుంది. మనం దానం ఇచ్చేటప్పుడు మనలోని త్యాగగుణం ఒక శక్తి రూపంలో బయటకు వస్తుంది. ఆ శక్తి ఎదుటివారికి సక్రమంగా చేరాలంటే దాత మరియు గ్రహీత సరైన దిశలో కూర్చోవాలి. శాస్త్రం ప్రకారం దానం ఇచ్చేవాడు, దాత ఎప్పుడూ తూర్పు దిక్కుకు తిరిగి ఉండాలి. దానం తీసుకునేవాడు, గ్రహీత ఉత్తరం దిక్కుకు తిరిగి ఉండాలి. లేదా ఇద్దరు తూర్పు ముఖంగా ఉన్నా ఫర్వాలేదు. కాని పొరపాటున కూడా దానం ఇచ్చేవాడు దక్షిణం వైపు తిరిగే ఇవ్వకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కు యమధర్మరాజుది, పితృ దేవతలది. మనం దక్షిణం వైపు తిరిగి దానం చేస్తే ఆ దాన ఫలం బతికున్న మనుషులకు అందదు. అది పితృలోకానికి వెళ్లిపోతుంది, లేదా యమకింకరులు దానిని తీసుకుపోతారు. అందుకే శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేసేటప్పుడు మాత్రమే దక్షిణం వైపు తిరుగుతాం. శుభకార్యాల్లో, మామూలు సమయాల్లో దానం చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు వైపు తిరిగే ఇవ్వాలి. అప్పుడే ఆ దానం వల్ల ఆయుష్షు, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. ఇది వినగానే నకులుడు ఒక సందేహం లేవనెత్తాడు. కృష్ణ, మరి చాలామంది గుడి బయట బిచ్చగాళ్లకు దానం వేస్తుంటారు కదా, అక్కడ వాళ్లు ఎటు కూర్చుంటే అటే వేస్తారు. మరి దిక్కులు చూసుకోరు కదా, వారి పరిస్థితి ఏమిటి? కృష్ణుడు చిరునవ్వుతో, నకుల, అన్నార్తులకు, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టేటప్పుడు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేటప్పుడు దిక్కులు చూడాల్సిన పనిలేదు. అక్కడ ఆకలి అనేదే ప్రధానం. ప్రాణం కాపాడటమే ముఖ్యం. కాని విశేషమైన దానాలు చేసేటప్పుడు, అంటే గోదానం, భూదానం, సువర్ణదానం లేదా బ్రాహ్మణులకు ఇచ్చే సంభావనలు, ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దిక్కులు పాటించాలి. లేకపోతే ఆ దానం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత కృష్ణుడు మరొక కీలకమైన విషయాన్ని ప్రస్తావించాడు. అదే జలధార. ధర్మరాజా, నువ్వు గమనించే ఉంటావు, పెద్దలు ఏదైనా దానమిచ్చే ముందు చేతిలో నీళ్లు పోసుకుని మమ ఉపాత్త అని సంకల్పం చెప్పుకుని ఆ నీటిని నేలమీద వదులుతారు, ధార పోస్తారు. ఆ తర్వాతే వస్తువును ఇస్తారు. ఎందుకని? నీళ్లు లేకుండా చేతికి అందిస్తే అది దానం కాదా? దీనికి సమాధానం చెబుతూ కృష్ణుడు ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టాడు. మన పురాణాల ప్రకారం దానాన్ని దొంగలించడానికి ఆకాశంలో అదృశ్య రూపంలో రాక్షసులు, అసురులు తిరుగుతుంటారు. ఎప్పుడైతే ఒక మనిషి సంకల్పం లేకుండా నీటిధార వదలకుండా దానం ఇస్తాడో ఆ దానం యొక్క పుణ్యఫలాన్ని గాలిలోనే ఆ రాక్షసులు లాగేసుకుంటారు. దాతకు ఏమీ మిగలదు. తీసుకున్న వాడికి కేవలం వస్తువు మాత్రమే దక్కుతుంది తప్ప దాని వెనుక ఉన్న శుభం దక్కదు. నీరు, జలం సాక్షాత్తు నారాయణ స్వరూపం. నీరు సాక్షిగా నిలుస్తుంది. చేతిలో నీళ్లు వదిలినప్పుడు అది ఒక రక్షణ కవచంలా మారి ఆ దాన ఫలాన్ని దాత ఖాతాలో జమ చేస్తుంది. ఈ సందర్భంలో కృష్ణుడు వామన అవతారంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేశాడు. గుర్తుందా ధర్మరాజా? నేను వామనుడి రూపంలో వెళ్లి బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడిగాను. బలి చక్రవర్తి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాని రాక్షస గురువు శుక్రాచార్యులకు నేను విష్ణువునని తెలిసిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? బలి చక్రవర్తిని ఆపడానికి ప్రయత్నించాడు. బలి వినకపోయేసరికి దానం ఇచ్చే నీటిపాత్ర, కమండలం, గొట్టంలోకి వెళ్లి నీళ్లు రాకుండా అడ్డుపడ్డాడు. ఎందుకంటే ఒక్కసారి నీటిధార వామనుడి చేతిలో పడితే ఇక ఆ దానం ఖరారు అయిపోయినట్లే. ఆ సత్యం నుండి బలి తప్పించుకోలేడు. అందుకే నీటిని ఆపడానికి చూశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దానంలో ధార ఎంత ముఖ్యమో. కానీ కలియుగంలో రాబోయే మనుషులు బద్ధకంతోనో అజ్ఞానంతోనో ఈ నీటి పద్ధతిని వదిలేస్తారు. చేతికి అందిన నోటును లేదా వస్తువును విసిరేస్తారు. అందుకే వారు ఎంత దానం చేసినా వారికి దక్కాల్సిన పుణ్యం దక్కదు. పైగా నేను ఇంత ఇచ్చాను అనే అహంకారం మాత్రం మిగులుతుంది. శ్రీకృష్ణుడి మాటలు ఎంత సత్యమో కదా. మనలో చాలామంది దానం చేస్తారు కాని పద్ధతి పాటించరు. మన సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక ఇంతటి గంభీరమైన అర్థం ఉంది. ఈ అద్భుతమైన విషయాలను మీకు అందిస్తున్నందుకు మా ఉత్సాహాన్ని పెంచడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ మాకు కొండంత బలం. ఇప్పుడు కృష్ణుడు దానంలో జరిగే అతి పెద్ద ప్రమాదాన్ని వివరించడానికి సిద్ధమయ్యాడు. ఇది వస్తువు గురించి కాదు, పాత్రత గురించి. ఎవరికి పడితే వారికి దానం చేయవచ్చా, లేదా ఎవరికైనా చేస్తే పాపమా? ధర్మరాజా, ఇప్పటి వరకు ఏమీ ఇవ్వకూడదో ఎలా ఇవ్వాలో చెప్పాను. ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదో చెబుతాను విను. ఇది చాలా ముఖ్యం. దీనిని అపాత్ర దానం అంటారు. అంటే అర్హత లేని వారికి దానం చేయడం. ఒకవేళ నువ్వు జాలిపడి ఒక తాగుబోతుకు డబ్బు ఇస్తే వాడు ఆ డబ్బుతో మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యను కొడితే ఆ పాపంలో సగం వాటా దాతకు, నీకు వస్తుంది. ఎందుకంటే వాడికి ఆ తప్పు చేయడానికి సాధనాన్ని ఇచ్చింది నువ్వే కాబట్టి. అలాగే ఒక సోమరిపోతుకు కష్టపడకుండా బతకాలనుకునే వాడికి నిరంతరం దానం చేస్తే వాడిని మరింత సోమరిగా మార్చిన పాపం నీకు తగులుతుంది. దీనిని వివరించడానికి కృష్ణుడు సోమదత్తుడు అనే ఒక ధనవంతుడి కథ చెప్పాడు. పూర్వం పాటలీపుత్ర నగరంలో సోమదత్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు దానం చేయడం అంటే పిచ్చి. కాని ఆయనకు విచక్షణ లేదు. ఎవరు అడిగితే వారికి ఇచ్చేవాడు. ఒకసారి ఒక దొంగ వచ్చి, అయ్యా, నాకు ఆకలిగా ఉంది, కత్తి కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇస్తే వేటాడి బతుకుతాను అని అబద్ధం చెప్పాడు. సోమదత్తుడు విచారించకుండా అతనికి బంగారు నాణేలు ఇచ్చాడు. ఆ దొంగ ఆ డబ్బుతో పెద్ద కత్తి కొని అమాయకులైన బాటసారులను చంపి దోచుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు సోమదత్తుడు మరణించాడు. చిత్రగుప్తుడు ఆయన పాపపుణ్యాల చిట్టా విప్పాడు. అందులో పుణ్యం కంటే పాపమే ఎక్కువగా ఉంది. సోమదత్తుడు గగ్గోలు పెట్టాడు. నేను నా ఆస్తి అంతా దానం చేశాను కదా, నాకెందుకు నరకం అని యమధర్మరాజును ప్రశ్నించాడు. అప్పుడు యముడు, ఓ మూర్ఖుడా,
నువ్వు చేసిన దానం వల్ల ఎంతమందికి మేలు జరిగిందో అంతకంటే ఎక్కువ మందికి కీడు జరిగింది. ఆ దొంగ చేసిన హత్యలన్నీ నీ డబ్బుతో కొన్న కత్తి వల్లే జరిగాయి. కాబట్టి ఆ హత్యల పాపంలో వాటా నీకు ఉంది అని తీర్పు చెప్పాడు. అందుకే ధర్మరాజా, దేశే కాలే చ పాత్రే చ అని శాస్త్రం చెబుతుంది. సరైన ప్రదేశంలో, సరైన సమయంలో, సరైన వ్యక్తికి, పాత్రత కలిగిన వారికి ఇచ్చేదే నిజమైన దానం. ఒక వేద పండితుడికి, ఒక ఆకలిగొన్న పేదవాడికి, ఒక గోవుకు లేదా దేశం కోసం పోరాడే వీరుడికి దానం చేస్తే అది 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాని దుర్మార్గులకు, వ్యసనపరులకు సహాయం చేయడమంటే పాముకు పాలు పోసి పెంచడమే. ఈ మాటలు విన్న తర్వాత ధర్మరాజుకు ఒక భయంకరమైన సందేహం వచ్చింది. కృష్ణ, మరి కలియుగంలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ముఖం చూసి ఎలా తెలుసుకోగలం? మోసగాళ్లు సాధువుల వేషంలో వస్తారు కదా, మరి తెలియక తప్పు చేస్తే గతి ఏమిటి? దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, ధర్మరాజా, నీ ప్రశ్న చాలా సమంజసం. కలియుగంలో పాత్రతను గుర్తించడం కష్టం. అందుకే ఒక సులభమైన మార్గముంది. అది ఏమిటంటే అని కృష్ణుడు ఒక మాస్టర్ కీ లాంటి పరిష్కారాన్ని చెప్పబోయాడు. అది తెలిస్తే మనం ఎవరికి దానం చేసినా దోషం అంటుకోదు, మన పుణ్యం మనకే దక్కుతుంది. కాని అంతకంటే ముందు కృష్ణుడు తన ఉపదేశంలో చివరి ఘట్టానికి వచ్చాడు. అసలు దానధర్మాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కృష్ణుడు చెప్పబోయే 5వ రహస్యం మరొక ఎత్తు. ఇది ఒక శాపం గురించి. లక్ష్మీదేవి ఎందుకు కొంతమంది ఇళ్లలో అస్సలు ఉండదు? వారు ఎంత సంపాదించినా ఎందుకు ఆవిరైపోతుంది? దానికి కారణం వారు దానం చేసేటప్పుడు ప్రదర్శించే ఒకే ఒక దుర్గుణం. ఆ దుర్గుణం ఏమిటి? దానం చేసేటప్పుడు మన మనసులో ఎలాంటి భావన ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది? నేను ఇస్తున్నాను అనే అహంకారమా, లేక ఇచ్చిన తర్వాత బాధపడటమా? కృష్ణుడు చెప్పిన ఆ భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఇది మనలో చాలామందికి తెలియకుండానే ఉన్న అలవాటు. ఆ 5వ రహస్యం ఏమిటి? దానం చేసేటప్పుడు మనం పాటించాల్సిన అంతిమ నియమమేమిటి? ఇది తెలుసుకోవాలంటే ధర్మరాజా, కలియుగంలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం సామాన్య మానవులకు సాధ్యం కాదు. మోసగాళ్లు సాధువుల వేషంలో రావచ్చు. అర్హత లేని వారికి దానం చేస్తే ఆ పాపం దాతకు చుట్టుకుంటుంది అని చెప్పాను కదా. మరి దీని నుండి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆ మాస్టర్ కీ ఏమిటంటే కృష్ణార్పణం. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆ పరమ రహస్యాన్ని వివరించాడు. నువ్వు ఎవరికి దానం చేసినా సరే, వారిలో ఉన్నది ఆ మనిషి అని చూడకు, వారిలో ఉన్నది ఆ పరమాత్మ అని భావించు. దానం చేసేటప్పుడు మనసులో ఇదం న మమ, ఇది నాది కాదు అనుకుంటూ శ్రీకృష్ణార్పణమస్తు అని లేదా నీకు ఇష్టమైన దైవానికి అర్పిస్తూ దానం చెయ్యి. ఎప్పుడైతే నువ్వు దేవుడి పేరు చెప్పి దానం చేస్తావో ఆ దానం యొక్క ఫలితాన్ని లేదా అది తప్పుడు వ్యక్తికి చేరడం వల్ల వచ్చే దోషాన్ని ఆ దేవుడే భరిస్తాడు. నీకు మాత్రం కేవలం పుణ్యం మాత్రమే మిగులుతుంది. ఇది కర్మ సిద్ధాంతంలో ఉన్న ఒక వెసులుబాటు. పాండవులు ఈ మాట వినగానే ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా, ఇక మాకు భయం లేదు కృష్ణ అని అనుకున్నారు. కాని కృష్ణుడు వెంటనే వారిని హెచ్చరించాడు. ఆగండి, ఇంకా పూర్తి కాలేదు. దోషం అంటుకోకుండా ఉండటానికి పరిహారం చెప్పాను కాని మీరు చేసే దానం వల్ల మీ వంశం నాశనం కాకుండా ఉండాలంటే మీరు మరొక భయంకరమైన తప్పును అస్సలు చేయకూడదు. అదే ఉచ్ఛిష్టం, ఎంగలి లేదా నిల్వ ఉన్న పాసిపోయిన పదార్థాలు ఇవ్వడం. ధర్మరాజా, ఇది చాలా ఇళ్లలో జరిగే అతి పెద్ద పొరపాటు. చాలామంది గృహిణులు లేదా యజమానులు తమ ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని, పాడైపోయిన కూరలను లేదా రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం పనివాళ్లకు లేదా బిచ్చగాళ్లకు వేస్తుంటారు. మనం ఎలాగూ తినం కదా, పారేయడమెందుకు, వాళ్లకేనా ఆకలి తీరుతుంది కదా అని అనుకుంటారు. కాని అది దానం కాదు, అది అవమానం. అది అన్నపూర్ణాదేవిని నిందించడమే. ఎదుటివాడి ఆకలిని నీ చెత్తబుట్టగా మార్చకూడదు. నువ్వు తినడానికి పనికిరానిది పరాయివాడి కడుపులోకి ఎలా వేస్తావు? అలా పాసిపోయిన దుర్వాసన వచ్చే ఆహారాన్ని ఎవరైతే దానం చేస్తారో
రాబోయే జన్మలో వారు తీవ్రమైన ఉదర సంబంధిత వ్యాధులతో, ఆకలి ఉన్నా అన్నం తినలేని రోగాలతో పుడతారు. ఇది సత్యం. ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి శ్రీకృష్ణుడు కాశీ నగరంలో జరిగిన ఒక యథార్థగాథను వివరించాడు. కాశీలో విశ్వనాథ శ్రేష్ఠి అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయేది. కాని ఆయన భార్య సుగుణ మాత్రం చాలా మంచిది. ఆమెకు దానం చేయాలని ఉండేది కాని భర్త భయంతో ఏమీ చేసేది కాదు. విశ్వనాథ శ్రేష్ఠి ఇంట్లో ఒక నియమం ఉండేది. ఏ వస్తువు వృథా పోకూడదు. కూరగాయలు కుళ్ళిపోతే వాటిని పనివాళ్లకు ఇచ్చి వారి జీతంలో డబ్బులు కట్ చేసేవాడు. రాత్రి అన్నం మిగిలితే అది పులిసిపోయినా సరే ఉదయాన్నే వచ్చిన యాచకులకు పెట్టేవాడు. ఒకరోజు ఒక సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం వచ్చాడు. భవతి భిక్షాం దేహి అని అడిగాడు. అప్పుడు విశ్వనాథ శ్రేష్ఠి ఇంట్లోనే ఉన్నాడు. వంటింట్లో 2 రోజుల క్రితం వండిన పులిహోర మిగిలి ఉంది. అది వాసన వస్తోంది. సుగుణ, ఆ పులిహోర మనం తినలేం, పారేస్తే పాపం. ఆ వచ్చిన సాధువుకు పెట్టేసేయ్ అని ఆజ్ఞాపించాడు. సుగుణ వద్దని ఎంత చెప్పినా వినలేదు. భర్త మాట కాదనలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ పాడైపోయిన పులిహోరను సాధువు జోలెలో వేసింది. ఆకలితో ఉన్న ఆ సాధువు అది దేవుడి ప్రసాదం అనుకుని ఆశగా తిన్నాడు. కాని అది విషతుల్యమై ఆయనకు తీవ్రమైన వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆయన బాధతో విలవిలలాడుతూ, ఎవరైతే ఈ అన్నం పెట్టారో వారి సంపద అంతా ఇలాగే కుళ్ళిపోవుగాక అని శపించలేదు. కాని ఆయన కడుపులో కలిగిన మంట, బాధ ఒక నిట్టూర్పుగా మారింది. ఆ సాధువు ఆత్మలో నుండి వచ్చిన ఆ చిన్న హాయ్ నిట్టూర్పు విశ్వనాథ శ్రేష్ఠి ఇంటికి మంట పెట్టింది. ఆ మరుసటి రోజు నుండే శ్రేష్ఠి గోడౌన్లో ఉన్న సరుకంతా అకారణంగా కుళ్ళిపోవడం మొదలైంది. ఎంత కాపాడుకుందామన్నా ధాన్యం పురుగు పట్టిపోయేది. పట్టు చీరలు చినిగపోయేవి. చివరకు ఆయన తినే అన్నం కూడా కంచెలో పెట్టగానే పురుగులుగా మారిపోయేది. వైద్యులు వచ్చారు, మందులు ఇచ్చారు, కాని లాభం లేదు. ఆయన ఆకలికి అల్లాడిపోయాడు. కోట్లు ఆస్తి ఉన్నా పిడికెడు అన్నం తినలేకపోయాడు. కృష్ణుడు గంభీరంగా చెప్పాడు, ధర్మరాజా, అందుకే చెబుతున్నాను, నువ్వు తినగలిగేదే ఇతరులకు పెట్టు. నువ్వు వేసుకోగలిగేదే ఇతరులకు ఇవ్వు. శ్రేష్ఠమైనది ఇస్తే శ్రేష్ఠమైన ఫలితం వస్తుంది. చెత్తను ఇస్తే దరిద్రం వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈ మాటలు వింటున్న మనందరికీ ఇది ఒక గొప్ప గుణపాయం. మనం ఫ్రిజ్లో వారం రోజులు నిల్వ ఉంచిన ఆహారాన్ని పనిమనిషికి ఇచ్చి చాలా సహాయం చేశాం అని ఫీలవుతుంటాం. కాని అందులో ఎంత పాపముందో ఆలోచించండి. ఇంతటి విలువైన ధర్మ సూక్ష్మాలు మనకు తెలియజేసినందుకు ఆ కృష్ణ పరమాత్ముడిని స్మరించుకుంటూ ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీ కృతజ్ఞతను తెలియజేయండి. మన సనాతన ధర్మం గొప్పదనం నలుగురికి తెలియజేయండి. ఇక కథలోని చివరి మరియు అత్యంత కీలకమైన అంశానికి వద్దాం. వస్తువులు, ఆహారం, దిక్కులు ఇవన్నీ బాహ్యమైన విషయాలు. కాని దానం చేసేటప్పుడు మన మనసులో ఉండకూడని ఒకే ఒక భావన ఉంది. ఇది ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఆ ఇంటి వైపు చూడదు. అదేమిటంటే పశ్చాత్తాపం మరియు దురుస్తనం. అర్జునా, దానం ఇచ్చేటప్పుడు చేతితో ఇస్తావు, కాని అది హృదయం నుండి రావాలి. కొంతమంది దానం చేస్తారు, కాని ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాక అయ్యో, అనవసరంగా అంత డబ్బు ఇచ్చేశానే, వాడు నన్ను మోసం చేసి ఉంటాడేమో, అంత ఖరీదైన చీర ఇచ్చే బదులు చవకది ఇస్తే సరిపోయేది కదా అని లోలోపల మదనపడుతుంటారు. దీనినే పశ్చాత్తాప దానం అంటారు. ఇది విషం కంటే ప్రమాదకరం. శాస్త్రం ఏం చెబుతుందంటే, నువ్వు ఒకసారి నీ చేతి నుండి ఒక వస్తువును ధారపోసిన తర్వాత అది నీది కాదు. దాని గురించి ఆలోచించే హక్కు నీకు లేదు. ఇచ్చిన దాని గురించి బాధపడితే ఆ దాని ఫలం నశించడమే కాకుండా నీ దగ్గర ఉన్న మిగతా ధనం కూడా వీడి దగ్గర ఉంటే నాకు విలువ లేదు అని భావించి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. అలాగే దానం ఇచ్చేటప్పుడు ఎదుటివారిని అవమానిస్తూ ఇవ్వకూడదు. ఏరా, బలిసిందా, పనిచేసుకోలేవా, సరేలే ఈసారికి ఇస్తున్నా తీసుకో అని తిడుతూ కసురుకుంటూ విసిరికొడితే ఆ తీసుకున్నవాడు ఆకలికి తీసుకుంటాడు కాని వాడి ఆత్మ క్షోభిస్తుంది.
యాచకుడి కంటి నుండి జారి కింద పడిన ఒక్క కన్నీటి చుక్క దాత యొక్క 100 తరాల పుణ్యాన్ని కడిగ పారేస్తుంది అని కృష్ణుడు హెచ్చరించాడు. గుర్తుపెట్టుకో ధర్మరాజా, దానం అడిగేవాడు నీకంటే తక్కువవాడు కాదు. వాడు నీ దగ్గరకు రావడం వల్లనే నువ్వు దాతవు అయ్యావు. వాడు లేకపోతే నీకు ఆ హోదా లేదు. వాడు కేవలం భిక్షాందేహి అని రాలేదు. ఓ ధనవంతుడా, పూర్వజన్మలో నేను దానం చేయనందువల్ల ఈ జన్మలో బిచ్చగాడిగా మారాను. నువ్వు దానం చేయకపోతే వచ్చే జన్మలో నా స్థానంలోకి వస్తావు, జాగ్రత్త అని హెచ్చరించడానికి వచ్చాడు. అందుకే యాచకుడిని గౌరవించు. శ్రీకృష్ణుడి నోటి నుండి వచ్చిన ఈ మాటలు పాండవుల హృదయాలను కదిలించాయి. అహంకారం ఎక్కడా పనికిరాదు, ముఖ్యంగా దేవుడి ముందు, పేదవాడి ముందు అని వారికి అర్థమైంది. కృష్ణ, అద్భుతం. ఇన్ని నియమాలు పాటించడం కష్టమే అయినా మా శ్రేయస్సు కోరి చెప్పావు. మరి ఇప్పుడు మాకు ఒక చివరి సందేహముంది. ఒకవేళ ఇన్ని రోజులు తెలియక మేము ఈ తప్పులన్నీ చేసి ఉంటే, పాసిపోయిన అన్నం పెట్టి ఉంటే, చినిగిపోయిన బట్టలు ఇచ్చి ఉంటే, దక్షిణ దిక్కున నిల్చుని దానం చేసి ఉంటే, మాకు అంటుకున్న ఆ దోషం పోవాలంటే మేము ఏం చేయాలి? లక్ష్మీదేవిని తిరిగా మా ఇంట్లో స్థిరంగా కూర్చోబెట్టాలంటే ఏ పరిహారం పాటించాలి అని ధర్మరాజు చేతులు జోడించి అడిగాడు. అప్పుడు కృష్ణుడు కలియుగ మానవుల కోసం, మనందరి కోసం, దాన దోషాలు పోవడానికి మరియు లక్ష్మీ కటాక్షం కలగడానికి ఒక అంతిమ పరిహారం మరియు దానం చేయడానికి అత్యంత పవిత్రమైన సమయాలను వివరించాడు. ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు, చేసిన తప్పులన్నీ మంచులా కరిగిపోతాయి. అంతేకాదు, సాయంత్రం వేళల్లో దీపం పెట్టేటప్పుడు గృహిణులు పాటించాల్సిన ఒక చిన్న నియమముంది. అది పాటిస్తే ఆ ఇల్లు ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది. ఆ రహస్యమేమిటి? కృష్ణుడు చెప్పిన ఆ మంగళకరమైన ముగింపు మాటలు ఏమిటి? ఇది వింటే మీ మనసు తేలికపడుతుంది, మీ పాపభీతి తొలగపోతుంది. ధర్మరాజా, మనిషి అన్నాక తప్పు చేయడం సహజం. తెలియక చేసిన తప్పుకు భగవంతుడు ఎప్పుడూ శిక్ష వేయడు, సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తాడు. మీరు గతంలో తెలియక అపాత్ర దానం చేసి ఉన్నా, లేదా నిషిద్ధ వస్తువులను దానం చేసి ఉన్నా, ఆ పాపం నుండి బయటపడటానికి, లక్ష్మీదేవిని తిరిగి ప్రసన్నం చేసుకోవడానికి మన శాస్త్రాల్లో గోసేవ మించిన పరిహారం మరొకటి లేదు. శ్రీకృష్ణుడు అత్యంత ప్రీతిపాత్రమైన మరియు సర్వదోష నివారణి అయిన గోమాత యొక్క గొప్పతనాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఈ సృష్టిలో సమస్త దేవతలు కొలువై ఉన్న ఏకైక జీవి ఆవు. నువ్వు పొరపాటున ఎవరికైనా ఇనుము దానం చేసి శని ప్రభావానికి గురైతే, లేదా చినిగిపోయిన బట్టలు ఇచ్చి దరిద్రాన్ని మూటగట్టుకుని ఉంటే, దానికి విరుగుడు ఒక్కటే. ఏదైనా ఒక శుభముహూర్తాన, ముఖ్యంగా శుక్రవారం లేదా ఏకాదశి రోజున, ఒక ఆవుకు అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు లేదా కాస్త బెల్లం నీ చేతులతో తినిపించు. ఎప్పుడైతే గోమాత నీ చేతి స్పర్శ తగలగానే ఆనందంతో తన నాలుకతో నీ చేతిని నాకుతుందో, ఆ క్షణంలో నీ చేతి రేఖల్లో ఉన్న దురదృష్టం తుడిచిపెట్టుకుపోతుంది. గోవు లాలాజలంలో గంగాదేవి పవిత్రత ఉంటుంది. అది తగలగానే నీ హస్తవాసి మారుతుంది. నీవు చేసిన అపాత్ర దాన దోషాలన్నీ పటాపంచలైపోతాయి. ఇది నేను మీకు ఇస్తున్న మాట అని కృష్ణుడు అభయమిచ్చాడు. అలాగే మరొక అద్భుతమైన పరిహారాన్ని కూడా మాధవుడు సూచించాడు. అదే జలదానం. ధర్మరాజా, నీ దగ్గర ధనం లేకపోవచ్చు, వస్తువులు లేకపోవచ్చు, కాని వేసవి కాలంలో లేదా దాహం వేసిన వారికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం అనేది అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. ఎవరైతే బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారో లేదా పశుపక్ష్యాదులకు నీటి తొట్టిని ఏర్పాటు చేస్తారో వారి వంశంలో ఎప్పుడూ అకాల మరణాలు సంభవించవు. నీటిని దానం చేయడం వల్ల గతంలో చేసిన పాపాలు నీటిలో కరిగిన ఉప్పులా మాయమైపోతాయి. ఈ మాటలు వింటుంటే పాండవుల మనసులో ఉన్న బరువు దిగిపోయినట్లయింది. ఎంత సులభమైన మార్గాలు, ఖర్చులేని ఉపాయాలు. కేవలం మంచి మనసు ఉంటే చాలు, భగవంతుడిని చేరవచ్చు అని వారికి అర్థమైంది. అప్పుడు ద్రౌపది ముందుకు వచ్చి, కృష్ణా, మరి స్త్రీలు ఇంట్లో పాటించాల్సిన ఆ సాయంకాలపు నియమం గురించి చెబుతానన్నావు. అది పాటిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లో ఉంటుందా అని ఆసక్తిగా అడిగింది. కృష్ణుడు చిరునవ్వుతో, పాంచాలి, ఇది ప్రతి గృహిణి తెలుసుకోవాల్సిన విషయం. సాయంత్రం సంధ్యా సమయం అనేది రాక్షసులకు మరియు దేవతలకు మధ్య జరిగే యుద్ధ సమయం. ఆ సమయంలో లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది. ఆ వేళలో ఏ స్త్రీ అయితే ఇంటిని శుభ్రంగా ఉంచుకుని
తులసి కోట దగ్గర లేదా దేవుడి గదిలో దీపం వెలిగస్తుందో ఆమె ఇంటిని చూసి లక్ష్మీదేవి ముచ్చటపడుతుంది. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. దీపం పెట్టేటప్పుడు చాలామంది స్త్రీలు నా కష్టాలు తీరాలి అని ఏడుస్తూ దీపం పెడతారు. అది తప్పు. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలిగించేటప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అనే శ్లోకాన్ని పఠిస్తూ ఈ దీపకాంతులు నా ఇల్లే కాదు, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని కూడా వెలిగించాలి అనే విశాలమైన భావంతో వెలిగించాలి. అంతేకాదు, దీపానికి వాడే వత్తులు ఎప్పుడూ రెండు కలిపి ఒకటిగా వేయాలి. ఒంటి వత్తి దీపం శనిని ఆహ్వానిస్తుంది. 2 వత్తుల దీపం దాంపత్య బంధాన్ని బలపరుస్తుంది. 3 వత్తుల దీపం సంతానాన్ని ఇస్తుంది. అలాగే దీపం కొండెక్కిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ఆ వత్తులను తీసి ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. వాటిని చెట్ల పాదుల్లో వేయాలి లేదా అగ్నిలో వేయాలి. ఎవరైతే ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో అలక్ష్మి, దరిద్ర దేవత ఒక్క క్షణం కూడా ఉండలేదు. కృష్ణుడి బోధనలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరగా ఆయన మానవాళికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. ధర్మరాజా, దానం అంటే కేవలం ఇవ్వడం కాదు, వదులుకోవడం. నాది అనే మమకారాన్ని వదులుకోవడమే నిజమైన దానం. నువ్వు 1 కోటి రూపాయలు దానం చేసినా మనసులో నేను ఇచ్చాను అనే అహంకారముంటే అది సున్నా. అదే నువ్వు 1 రూపాయి ఇచ్చినా ఇది కృష్ణుడి దయ, ఆయన సొమ్ము ఆయన బిడ్డలకు ఇస్తున్నాను అనే వినయంతో ఇస్తే అది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఇకపై మీ రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు, కాని సోమరిపోతులుగా మారకూడదు. పాత్రత ఎరిగే దానం చేయండి. అపాత్రులకు విద్యను లేదా పనిని దానం చేయండి, ధనాన్ని కాదు. ఇదే ధర్మం, ఇదే న్యాయం. శ్రీకృష్ణుడి అమృతతుల్యమైన మాటలు విన్న తర్వాత ధర్మరాజు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన లేచి వెళ్లి కృష్ణుడి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. కృష్ణ, మా అజ్ఞానాన్ని తొలగించావు. ఈ రోజు నుండి నా రాజ్యంలో దానం అనేది ఒక యజ్ఞంలా జరుగుతుంది. ఎలాంటి దోషాలు లేకుండా నీవు చెప్పిన మార్గంలో నడుచుకుంటాం అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత పాండవులు హస్తినకు తిరిగి వచ్చి కృష్ణుడు చెప్పినట్లుగా అశ్వమేధ యాగం చేశారు. అన్నదానాలు, సువర్ణ దానాలు, గోదానాలు శాస్త్రబద్ధంగా చేశారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తెల్లటి వస్తువులు ఇవ్వడం మానేశారు. పదునైన ఆయుధాలను బహుమతులుగా ఇవ్వడం నిషేధించారు. చినిగిపోయిన వస్త్రాలను పేదలకు ఇవ్వకుండా కొత్త వస్త్రాలను మాత్రమే పంచారు. దీనివల్ల కొద్ది రోజుల్లోనే హస్తినాపురంలో కరువు మాయమైంది. వానలు సకాలంలో కురిశాయి. ప్రజలు సుఖసంతోషాలతో, సిరి సంపదలతో తులతుగారు. లక్ష్మీదేవి ఆ రాజ్యంలో స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఇది ద్వాపర యుగంలో జరిగిన కథే అయినా ఈనాడు కలియుగంలో మనకు కూడా ఇది ఆచరణీయం. మన ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు మనకు తెలియకుండా మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే కారణం కావచ్చు. కృష్ణుడు చెప్పిన ఈ 3 సూత్రాలను, సాయంత్రం పెరుగు ఇవ్వకపోవడం, ఆయుధాలు ఇవ్వకపోవడం, చినిగిపోయిన బట్టలు ఇవ్వకపోవడం పాటిస్తే మన జీవితంలో కూడా అనూహ్యమైన మార్పులు రావడం ఖాయం. ప్రేక్షక దేవుళ్లారా, మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత మంచిగా బతికామన్నది ముఖ్యం. మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. మన పెద్దలు పెట్టిన ఈ నియమాలను మూజనమ్మకాలుగా కొట్టిపారేయకుండా వాటిలో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకుందాం. మన ఇంటిని, మన దేశాన్ని సుభిక్షంగా మార్చుకుందాం. శ్రీకృష్ణుడి వాక్కు ఎంత గొప్పదో చూశారు కదా. ఈ కథలో చెప్పిన విషయాలు మీ మనసును తాకాయని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా ఎప్పుడైనా తెలియక ఇలాంటి దానాలు చేసి ఉంటే భయపడకండి. గోమాత సేవ చేయండి, లేదా మనస్ఫూర్తిగా కృష్ణార్పణం అని భగవంతుడిని వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు ఇంతసేపు ఉన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని పురాణగాథలు, ధర్మ సందేహాలు మరియు రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము వీడియో పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే జ్ఞానాన్ని పంచడం కూడా ఒక గొప్ప దానమే. అది విద్యాదానం కిందకు వస్తుంది.
ఆ పుణ్యం మీకు దక్కుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతిన్హ శాంతిన్హ శాంతిన్హ.